హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శనగపప్పు బీరకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. దానికి కావాల్సినవి బీరకాయ, శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బీరకాయను, ఉల్లిపాయ, టమాటాలు కట్ చేసుకుందాము. కట్ చేశాక చూద్దాము. ఈ విధంగా అన్నీ కోసుకోవాలండి. కోసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. అందులోనే పోపు దినుసులు వేసుకున్నాను. వేడి కానిద్దాము. అయ్యాక చూద్దాం. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మగ్గనిద్దాము. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై కానిద్దాము. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం కలర్ మారేంత వరకు చూద్దాము. మారాక చూద్దాం. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీలో ఎంతమందికి శనగపప్పు బీరకాయ కర్రీ ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. బీరకాయ పెసరపప్పు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాం. ఈ విధంగా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఈ విధంగా మగ్గాక కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాము. ½ కిలో తీసుకున్నానండి బీరకాయలు నేను. ఈ బీరకాయతో చట్నీ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే నా ఛానల్ చూడండి. సరే, కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. మనం వేసుకున్న బీరకాయలు కూడా ఈ విధంగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. ఇంకా టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాము. ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. మూత పెట్టుకుందాము. సరే, మూత తీసి చూద్దాము. మనం వేసుకున్న టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుకున్నాము. ఈ శనగపప్పు కూర ఉల్లిపాయ టమాటాతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. ఇందులోనే సరిపడా కారం, ఒక 1½ స్పూన్ కారం, వేయించుకున్న ధనియాల పొడి,
ఒక స్పూన్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుకుందాము. రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ శనగపప్పు బీరకాయ కర్రీ రెడీ అండి. విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంతో చపాతీతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.